ద లైట్ ఫోన్. మీరు దీని గురించి ఎప్పుడైనా వినుంటే థమ్స్ అప్, వినకపోయినా కూడా ఏం పర్లేదు, నా వీడియోకి వ్యూస్ వస్తాయి. ఒక మంచి ఆలోచనతో ఆలోచన ఆలోచన ఒక మంచి ఆలోచనతో వచ్చినా కూడా ఈ ఫోన్ మార్కెట్లో ఎందుకు అంత క్లిక్ కాలేదు? ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఐడియానే. వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి అమ్మ. సో ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఈమెయిల్స్, మ్యూజిక్ ఇవన్నీ లేని ఫోన్ ద లైట్ ఫోన్. ఒక రకంగా చూస్తుంటే వీళ్ళ ఐడియా అన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ ఐడియాస్, వెరీ ఇంప్రెసివ్. కానీ ఆ ఐడియానే వాళ్ళని బ్యాక్ ఫైర్ చేసిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు. నమ్మరు. నేను ఫ్లోలో లేను. చాలా మంచి ఐడియా ఇది. మన పాత ఫోన్స్ అన్నిటిని గుర్తు చేసే ఐడియా ఇది. కానీ వాళ్ళు మార్కెట్లోకి ఎందుకు క్లిక్ కాలేదు? ఇక్కడ కుక్కలు చాలా ఉన్నాయి, నాకు భయం వేస్తుంది. వావ్. స్మార్ట్ ఫోన్స్ గురించి టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. కుక్కలు ఉన్నాయి, నన్ను చూస్తున్నాయి, నాకేమో భయం వేస్తుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎవరినైతే ఓ బై కోడ్ సాయంత్రం పూట రావద్దు, అందుకే పొద్దున వస్తే ఎండ వెళ్ళిపోవాలన్నా. స్మార్ట్ ఫోన్స్ని కొన్ని రోజులు దూరం పెట్టి ఏం స్ట్రెస్ లేకుండా, ఏం టెన్షన్స్ లేకుండా వర్షం కూడా పడుతుంది. లైట్ ఫోన్ గురించి చెప్పంగానే ఇట్లా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైట్ ఫోన్ గురించి చెప్తున్నా కానీ లైటే లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి అన్నిటినీ దూరంగా ఉంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. టెన్షన్స్ నో, అడిక్షన్ నో, స్ట్రెస్ అసలే ఉండదు. సో వీటన్నిటి నుంచి దూరంగా ఉండే కాన్సెప్ట్ వాళ్ళు తెలుసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. మన పాత నోకియా, మోటరోలా ఆ బటన్ ఫోన్స్లో మనం ఏదైతే చూసినామో అవే సేమ్ టు సేమ్ ఫీచర్స్ ఈ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లో ఇవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్లో క్లిక్ అవుతామో లేదో అన్న టెన్షన్ ఒకటి ఉంటుంది. కానీ లైట్ ఫోన్ 2 అంటే లైక్ వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఫోన్ సేల్ అయినాయి, విచ్ ఇస్ అ వెరీ 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 ఇంప్రెసివ్ అసలు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ లైట్ ఫోన్ 3 లాంచ్ చేస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, ఐ విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో వీళ్ళ వెబ్సైట్లో చూస్తే గో లైట్, ఫోన్స్ ఫర్ గోయింగ్ లైట్, లైట్ 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 అన్న వర్డ్ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు. అండ్ మనం అదే లైట్ అన్న వర్డ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ యూఐ లిటరల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ యూఐ. ఎందుకంటే అంత సింపుల్ యూఐ అన్నది నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మన ప్రజెంట్ ఏ స్మార్ట్ ఫోన్లో కూడా అంత సింపుల్ యూఐ లేదు. ఎందుకంటే మీరు ఆ ఫోన్స్లో ఎట్లా యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, మన ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఏం వాడలేం కాబట్టి వీడియోస్ ఏం ప్లే చేయలేం. సో మొత్తం యూఐ అనేది ఓన్లీ టెక్స్ట్, జస్ట్ ఓన్లీ టెక్స్ట్తో నిండిపోయి ఉంటుంది. మీరు ఒకవేళ ప్లే స్టోర్లో మినిమల్ యూఐ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ వాడితే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. సో ఆ యూఐ అన్నది ఇవ్వడం అంటే యూఐ డిజైన్ చేసిన వాళ్ళు వెరీ గుడ్ అసలు. సో ఈ యూఐని చూస్తే మనం మన పాత ఫోన్స్లో కూడా సేమ్ యూఐ ఉండేది, జస్ట్ కొన్ని ఆప్షన్స్ ఉండేవి. మనం అది సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ఆ స్నేక్ గేమ్ ఆడుకోవాలనుకుంటే ఆ స్నేక్ గేమ్, లేకపోతే ఎవరికైనా కాల్స్ అండ్ టెక్స్ట్ అవే అవైలబుల్ ఉండే. సో అవే సేమ్ థింగ్స్ అన్నది ఒక స్మార్ట్ ఫోన్లో ఇవ్వడం అన్నది వెరీ రిస్కీ మూవ్. కానీ అంత మినిమల్ దానిపైన ఫోకస్ చేసే లైట్ ఫోన్ అన్నది ఎందుకు క్లిక్ కాలేదు మార్కెట్లో? సో లైట్ ఫోన్ 2 నుంచి లైట్ ఫోన్ 3కి మనం కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే, లైట్ ఫోన్ 2 నుంచి లైట్ ఫోన్ 3కి వాళ్ళు మెయిన్గా చేంజ్ చేసింది డిస్ప్లే. అసలు లైట్ ఫోన్ 2లో వాళ్ళు ఇంక్ డిస్ప్లే వాడినారు. ఆ ఇంక్ టెక్నాలజీ అన్నది బ్లూరే లైట్స్ ఏమి ఎమిట్ చేయవు. అంటే మన కళ్ళకి స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ ఏవి ఉండదు. ఎంతసేపు వాడినా కానీ మనకేం అనిపించదు. సో వాళ్ళ ఐడియా నుంచి డీవియేట్ అయ్యి AMOLED డిస్ప్లే ఇవ్వడం అన్నది వెరీ షాకింగ్. అసలు లైట్ ఫోన్ 2లో వాళ్ళు డిస్ప్లే పైన ఎక్కువ ఫోకస్ చేసి చెప్పారు. ఈ ఇంక్ డిస్ప్లే వాడినాం అంటే ఐకి స్ట్రెయిన్ ఏముండదు అని చెప్పి ఈ ఇంక్ డిస్ప్లే అన్నది వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి, లైట్ ఫోన్ 3కి వచ్చేసరికి AMOLED డిస్ప్లే వాడడం అన్నది ఎందుకో నాకు అర్థం కాలేదు, కాన్సెప్టే అర్థం కాలేదు. వాళ్ళు AMOLED డిస్ప్లే వాడడం వల్ల ఫోన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ప్రెజెంట్ ఇంట్రొడక్టరీ ప్రైస్ చూసుకుంటే సమ్ $349 $350 ఎంతో ఉంది.
ఎందుకు $350 వై? అంటే మీరు ఇచ్చేది కూడా ఏమి ఇవ్వలేదు అందులో. జస్ట్ నార్మల్ మినిమాలిటీ పైన ఫోకస్ చేసిన వాళ్ళు, అంటే ఫోన్ కూడా చాలా చిన్నది, సమ్ 4 ఇంచ్ డిస్ప్లేనే అనుకుంటా. సో ఆ మినిమల్ పైన ఫోకస్ చేసిన మీరు మళ్ళీ AMOLED డిస్ప్లే ఇవ్వడం ఎందుకు? ఇక్కడ మనం వీడియోస్ ఏం చూడట్లేదు, ఏమి వాడట్లేదు, అంటే వ్యూయింగ్ ఎక్కువ ఉండదు. దానికి AMOLED డిస్ప్లే ఇచ్చి కూడా మ్యాక్సిమం ఏం లాభం కూడా ఉండదు. బ్యాటరీ పైన కూడా ఏమంత ఎఫెక్ట్ పడదు. ఈ డిస్ప్లే కూడా బ్యాటరీ ఎక్కువ వాడదు. సో వాళ్ళే వాళ్ళ ఐడియా నుంచి డీవియేట్ అయ్యి వాళ్ళ ఐడియా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అండ్ మిగతావి చూసుకుంటే లైక్ బ్యాటరీ కానీ ఇవన్నీ చూసుకుంటే అవి కూడా అప్గ్రేడ్ అయినాయి. అండ్ లైట్ ఫోన్ 2లో కెమెరా కూడా లేదనుకుంటా. లైట్ ఫోన్ 3లో కెమెరా వాళ్ళు ఇంక్లూడ్ చేసినారు. సో మినిమాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేసి మార్కెట్లో ఫోన్ లాంచ్ చేయడం అన్నది చాలా మంచి మూవ్. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో, అంటే ప్రజెంట్ జనరేషన్లో ఏది ఉన్నా కానీ ఫోన్కే వస్తాయి. అంటే ఈమెయిల్స్, ఏదైనా న్యూస్ కావాలనుకుంటే ట్విట్టర్, ఇవన్నీ ఓపెన్ చేసి అన్నీ మనకి ఫోన్లోనే తెలిసిపోతున్నాయి. అంటే ఒకప్పుడు అంటే టీవీ న్యూస్ కానీ రేడియో కానీ అవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్స్కే వచ్చేస్తున్నాయి. సో ఈ మినిమాలిటీ అన్న కాన్సెప్ట్ ఎంతవరకు ఈ ప్రజెంట్ వరల్డ్లో సస్టైన్ అవుతుంది? అండ్ ఇదే మినిమాలిటీ పైన మనం ఫోకస్ చేస్తే వాళ్ళు ఇచ్చే మినిమల్ యూఐ అన్నదంతా మనకి ప్లే స్టోర్లో కొన్ని లాంచర్స్లోనే దొరికేస్తున్నాయి. లైక్ మినిమల్ యూఐ నేను 1 ఇయర్ వాడినాను మినిమల్ యూఐ మొత్తం. సో ఆ మినిమల్ యూఐలో నేను కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకున్నాను. ఈ యాప్ ఇంతసేపు వాడుకోవాలి, యాప్ అంతసేపు వాడుకోవాలని. ఇన్ఫ్యాక్ట్ మినిమల్ యూఐ కాకుండా మనం ఫోన్లోనే డిజిటల్ వెల్బింగ్కి వెళ్ళి మనం ఏ యాప్ ఎంతసేపు వాడుకోవాలన్నది మనం టైమర్ సెట్ చేసుకొని మరీ వాడుకోవచ్చు. అండ్ ఆ ఫీచర్స్ అన్నీ స్మార్ట్ ఫోన్లోకి వచ్చేసరికి ఇప్పుడు జస్ట్ ఆ మినిమాలిటీ ఇంకా లైట్ అన్న దానిపైన మనం ఫోకస్ చేసి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవడం అన్నది ఎంతవరకు ప్రాక్టికల్ అవుతుంది? నిజంగా ఫోన్ని దూరమే పెట్టాలనుకుంటే మనం చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. ఒకటి చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు అది. సో యా.